బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉండి, మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి 10ల కొద్దీ మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం. ఎందుకంటే 1 month 2 months కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెటర్ ఇచ్చిండ్రు మన హీరోతోని. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ కదా మహబూబా గారు, చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ ఫర్ తెలంగాణ. ఇప్పుడు కూర్చోండి, నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు. లైక్ వెంకటరెడ్డి లేదంటారా, అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అందరు రాదుగా ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి. ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు, 98 నుంచి చేసుకుంటాము. ఎంత చేసినా కానీ మేము 42 people రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, ఆమె ఇవ్వకపోవడం, ఆయన తాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం. 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుట్టి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ చుట్టి, సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ చుట్టివు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు. ఊరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు. ఈయన కూడా పోయి మా పొన్నం ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి, ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము. తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే, ఒక ఆలోచన వచ్చిందంటే, ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ, నేను బీఆర్ఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూవ్మెంట్, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో. కేసీఆర్ గారు ఎవ్రీడే పర్సువేడింగ్ మీ. మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తోని, విప్లవ్ కుమార్, వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్. ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్. ఐ టోల్డ్ మేడం గాంధీ, అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు, బట్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్ టు బై తెలంగాణ. నేను పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడినాం. మీరందరూ చూసి పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్. పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ చూస్తుండేది. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తానో అరుస్తానో రావు. అంతకుముందు తెలంగాణ మేము 16 ఉంటేవి. మేము 13లో 10 గెలిచినాం. మాకు తెలంగాణ రాలే. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్లు పాస్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గెట్ ఎ తెలంగాణ.
Telangana is created by a bill, by law, not by songs or not by dances or not by public meeting, not by dharnas. కానీ ఈ వాటికి ఇన్స్పైర్ చేస్తుంది. మీ పబ్లిక్ మూమెంట్ రియల్లీ వుడ్ బి ఇన్స్పైరింగ్ అస్ టు ఫైట్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో కొట్లాడినాం, పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసాం. కాంగ్రెస్ పార్టీ హెస్ మూవ్డ్ ఇట్. ఇట్ వాజ్ ఇన్ మెజారిటీ. కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ ప్రభాకర్, పొన్న ప్రభాకర్. అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ దమ్ ద రూల్. యాక్చువల్లీ జైపాల్ రెడ్డి షోడ్ ద రూల్. వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్, వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్ వి గో బై ద మూడ్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ టేక్ ద డిసిషన్ ద మూడ్. దీనికి అరుణ్ కుమార్ అబ్జెక్షన్ కూడా చేసేడు. అప్పుడు అరుణ్ కుమార్తో నేను డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పినాం. జైపాల్ రెడ్డి అండ్ పొన్నము అండ్ జగన్నాథం వీళ్ళు పోయి స్పీకర్ని కన్విన్స్ చేసి దే వెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్. బిల్ ఈజ్ పాస్డ్ బై పార్లమెంట్. రిమెంబర్ దట్. సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ. బట్ ద కాంగ్రెస్ members who are what they were inspired by the big agitation, public agitation, upsurge. నిజంగానే పీపుల్లో అప్సర్జ్ ఉండే దానివల్ల వచ్చింది. కాబట్టి ఎవరికి ఒకళ్ళకే క్రెడిట్ దొరకాలని అంటం లేదు. కానీ లా పాస్ అయింది మాత్రం పార్లమెంట్తోని, తెలంగాణ వచ్చింది కానీ కాంగ్రెస్తోని. కానీ మూమెంటు పూర్తి స్టేటు రావడం టీఆర్ఎస్. ఆ సమయం లోపల నేను పోవాల్సి వచ్చింది. నేను తెలంగాణకు చుట్టి వచ్చిన తర్వాత దాన్ని ఎవరో క్వశ్చన్ ఇప్పుడు పొద్దున్న అడుగుతుంటారు, మరి అట్లా ఉంటే అప్పుడే పోను లేదు. అప్పుడు తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి, రీడిస్కవర్ చేయాలనేది ఒక స్లోగన్ ఎవరు కేసీఆర్ చేసేయండు. లెట్ అస్ రీడిస్కవర్ తెలంగాణ. ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి, అది వెరీ బిగ్ స్లోగన్. ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు. ఇవాళ తెలంగాణ ఏ తీరుగా డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాలేదు. మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ద కంట్రీ. ప్లానింగ్ నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు. అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వైయింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్, డెవలప్మెంటల్ పారామీటర్స్. ఇవాళ మన జీడిపీలో ఫస్ట్ ఉండమా, మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ఉండమా, ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా, ఇరిగేషన్లో ఎక్కువ ఉన్నామా, మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ, ఇవన్నీ ఈ పారామీటర్స్ లోపల వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ద వరల్డ్. సో ద క్రెడిట్ గోస్ టు అకార్డింగ్ టు బి టు కేసీఆర్. సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ ఎట్ దట్ టైమ్. ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగానే ఉంటుంది. కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి. మనతో ఏడ్చి లాభం లేదు. మొన్న మీటింగులు చేసి నేను మీటింగ్లో అటెండ్ చేసిన, నేను అన్ని సీక్రెట్ మీటింగ్లో ఏంది చెప్పాను. కానీ ఒక్క మాట ఏంటంటే పీపుల్ అన్న మాట ఈ లీడర్లకు తెలిసింది, అందుకే కరెక్ట్ చేసుకోవాలి. మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది, ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం ఇచ్చడము. దానివల్ల పీపులే కాదు నీ కాడలు దెబ్బతింటుంది. ఏం చేసినా క్యాడర్ని ఎప్పటికీ ఎలిమినేట్ చేసుకోకూడదు, దూరం తీసుకోకూడదు. మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళి కొట్టేంతలో మనతో ఒప్పుకుంటున్నట్టు కాదు, వాళ్ళతో ప్రేమ చెప్పేటప్పుడు అది. అందుకే మేము దీంట్లో ఏమంటాము, పొలిటికల్ టర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్. పార్టిసిపేట్ ఎలిమెంట్, వాడు నేను చేసిన ఇంత డెవలప్ అవుతుంటే నా వల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం. ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది. నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే, నా ఈ నీళ్ళు అది అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని మాట్లాడుకుంటూ అవుతుంది. అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నది 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు వేయాలి, కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివెన్ మీ రెస్పెక్ట్. ఈవెన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్
చాలామంది. ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలే. సుమన్ ఉన్నాడు, షెల్కార్ బాయ్ ఎంఏఎస్ అట్లా వాళ్ళని శ్రీహరి ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ ఎ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లా వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగు.